మీలో ఎంతమంది మీ పిల్లల చేత పెద్దవాళ్ళ శిక్ష అనే పుస్తకాన్ని చదివించేలా చేస్తున్నారు? చాలా మంది పేరెంట్స్‌కి ఇది అసలు తెలియకపోవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల చేత చదివిపించాల్సిన పుస్తకాలలో పెద్దవాళ్ళ శిక్ష అనేది అతి ముఖ్యమైనది. ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ఇది. అప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలకు ఇదే మెయిన్ సిలబస్. పాత కాలంలో పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు మీ అబ్బాయి ఏం చదివాడు, మీ అమ్మాయి ఏం చదివింది అని అడిగితే అప్పట్లో చాలా గొప్పగా చెప్పేవాళ్ళంట. మా అబ్బాయి పెద్దవాళ్ళ శిక్ష మొత్తం చదివేశాడు, అమ్మాయికి పెద్దవాళ్ళ శిక్ష కంఠో పాఠం బాగా వచ్చు అని చాలా గర్వంగా చెప్పేవారంట. ఎందుకో పెద్దవాళ్ళ శిక్ష పుస్తకాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకున్నట్టే అని చాలా ఇదిగా భావించేవాళ్ళంట. తెలుగు సంస్కృతి, తెలుగు కథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు ఇలా అన్ని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి. అందుకే దీన్ని తెలుగు ఎన్సైక్లోపీడియా కూడా అంటారు. పిల్లల పుట్టినరోజు వచ్చినప్పుడు మీరు గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, అలా మీ ఇష్టం వచ్చినట్టు, అది మీ పర్సనల్ చాయిస్, ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వండి. బట్ దాంతో పాటు ఒక పుస్తకం ఉండేలా చూసుకోండి. వయసు వచ్చే వరకు వారితో కూర్చొని చదవండి. మీరు అలా వారితో కూర్చొని చదవడం వల్ల వాళ్ళకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. రేపు ఎక్కడైనా వెళ్ళినా కూడా ఒక పుస్తకం కనిపిస్తే చాలు, ఇది త్వరగా తీసుకొని చదివేయాలి అన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. శిక్ష అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా గనక కూర్చొని వాళ్ళకి తెలియని విషయాలు నేర్పిస్తూ మనకు కూడా తెలియని విషయాలు నేర్చుకుంటూ ఉంటే అంత బాగా యూజ్ అవుతుంటాయి అన్నమాట ఈ పుస్తకాలు. ఖచ్చితంగా ఈ పుస్తకం వచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. వీలున్నప్పుడల్లా మీ పిల్లలకి ఇవి చదివి వినిపించండి, నేర్పించండి. సో మీరు కూడా చదువుతూ, మీరు కూడా నేర్చుకుంటూ మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ 2 బుక్స్ గనక వాళ్ళు చదివారంటే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా సాధించినట్టే అన్నమాట. భాష అనేది ఎంటర్ అయ్యాక ఇలాంటి మంచి మంచి పుస్తకాలన్నీ కనుమరుగైపోయాయి అన్నమాట. సో మళ్ళీ ఈ పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలు మన ఇళ్లలోకి రావాల్సిన సమయం అనేది వచ్చేసింది. జై శ్రీరామ్.